అంటే దీన్ని అపహాస్యం చేశారా లేకపోతే కూడా కానీ ఇందాక రవి గారు డైలాగ్ వేశారు మా పార్టీలోకి పోది మా కండవ కాదు సరే ఇదే నిర్ణయం ఇంకొక రకంగా తీసుకుంటే మేము దాన్ని కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు దీన్ని కూడా యాక్సెప్ట్ చేస్తామని వాళ్ళు మాట్లాడతారు స్పీకర్ గారి నిర్ణయం విషయం బీఆర్ఎస్కి వాళ్ళు మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను క్లీన్ చిట్ ఇచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తాం మేము దాన్ని వ్యతిరేకించడం మీకేంటి నొప్పి అని అడుగుతున్నారు ఏం దానికి ఏ సమాధానం వాళ్ళు చెప్పనిసే స్పీకర్ అట్లా ఇంకో విధంగా చెప్పకుండా ఇలా చెప్పాలని రుచి చేయించదు ఇంకో విధంగా చెప్పే అవకాశం ఏంటుందా ఇప్పుడు మీరు చెప్పిందైనా ఎవరు చెప్పిందైనా స్పీకర్ గారు స్వతహాగా నిర్ణయం తీసుకోలే ఎందుకంటే అసెంబ్లీనే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకముందే మీ సభ్యత్వాలు ఏం పోవు నేను గ్యారంటీ ఇస్తున్నాను స్పీకర్ ముందు ప్రకటిస్తే నిబవరికి ప్రకటించాలి అన్నాడు స్పీకర్ అనలే కదా స్పీకర్ ముందే సీఎం ప్రకటించుండు మీ సభ్యత్వాలు ఏం పోవని ఆ ప్రకటన ప్రకారం గడ్డం ప్రసాద్ గారు మీ సభ్యత్వాలు ఏం పోవని చెప్పిండు కాబట్టి స్పీకర్ వేరే విధంగా నిర్ణయించుకునే అవకాశం పట్టింది కోర్టు చివాకి పెట్టింది రేవంత్ రెడ్డిని అంటే మేము తీసుకునే నిర్ణయం కూడా నువ్వే చెప్తావని క్షమాపణ చెప్పిండు అప్పుడు కోర్టుకు అటువంటి స్పీకర్ అందరూ అనేది ఏంటంటే స్పీకర్ గారు స్వతహాగా నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వలేదు ఇవ్వనప్పుడు ఆయన వేరే నిర్ణయం తీసుకున్నా మేము మెచ్చుకుందాం అంటే అది కుట్రపూరిత డైలాగు నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ నిర్ణయము రైటర్గా మాట్లాడాలి ఇంకో నిర్ణయం తీసుకుంటే ఏంటంటే చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన కుండె పాలిచ్చేయని చెప్పినట్టు మాట్లాడద్దు ప్రజలను మోసం చేయడం అది ఇప్పుడు నిర్ణయం రైటర్గా అది మాట్లాడాలి దీన్ని తప్పించుకోవడం కోసం డొంక తిరిగిగా తిప్పి మాట్లాడదు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఎందుకంటే క్లియర్ గా ఎంపీగా పోటీ చేసిండు ఆయన సంతకం పెట్టిండు ఎంపీగా బిడ్డకు అది పబ్లిక్ గా కనబడుతుంది కదండి దానికి సాక్ష్యాధారాలు ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు అదే కదా ప్రతి ఒక్కరు అదే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంతకన్నా ఘోరం ఏది ఉండదు మరి ఆ మాట్లాడిన నిజంగా గడ్డం ప్రసాద్ గారు మరి ఎందుకింత ఘోరానికి దిగజారుండు ఏ పరిస్థితులైనా వీళ్ళన్నట్లు వారు చేసిన తప్పు వలన ఒక సమాజానికి అవమానం రేవంత్ రెడ్డి అంటగట్టిండు ఇది కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా ఉంటది చరిత్రలో ఎమర్జెన్సీ నుంచి ఇప్పుడు గడ్డం ప్రసాద్ గారి నిర్ణయం వరకు ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడమే రామ్లాల్ విషయం కానీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్ నుంచి అరుణాచల్ వరకు పార్టీలో లీచిండు ముఖ్యమంత్రుల బర్త్రఫ్ చేయించిండు పార్టీ ఇందిరాగాంధీ జనతా పార్టీ తీర్చడం కోసం చరణ్ సింగ్ కు ఆయన ప్రైమ్ మినిస్టర్ చేయడం మద్దతు ఇస్తామని రాష్ట్రపతి ఇంగ్లాండ్ సింగ్ మద్దతు ఇస్తామని లెటర్ ఇచ్చింది ఓటింగ్ రాగానే మద్దతు ఇవ్వాలి మరి నువ్వు మద్దతు ఇస్తామని మోసం చేయడం తప్పని రాజ్యాంగ పరంగా ఏం లేదు ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు వస్తే మేము గెలుస్తాం ప్రజలు ఏంటంటే ఇక అక్కడ ఏంటంటే ఏ గవర్నమెంట్ ఏ పార్టీకి సుస్థిర ప్రభుత్వం ఇవ్వలేదు మేము ఒక్కరే ఇస్తాం ఎందుకంటే కూలగొట్టేది మేమే కాబట్టి వేరే పరిస్థితి ఉండదు కాబట్టి అది ఆ ప్రజాస్వామ్యాన్ని కూలగొట్టండి ఈ స్పీకర్ గారు పొలిటికల్ పార్టీ చేసి వేరు రాజ్యాంగపరమైన బాధ్యతలో ఉండి చేయడం మరీ ఘోరం అనిపిస్తుంది సరే నిజంగానే ఈరోజు మరి ప్రజలు దాన్ని ఏ విధంగా చూస్తారో చూద్దాం ఎందుకంటే ఆయనేమో 10 ఏళ్ళు నేను అధికారంలో ఉంటాను అన్నాడు కానీ ఇప్పుడే ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు చాలా చేస్తున్నారు ఇప్పుడు ఏదైతే ఈ గాంధీ సరోవర్ కావచ్చు వెలుగుమట్ల విషయాలు కావచ్చు ఇవన్నీ చాలా ఇష్యూలు ఆయన ఇవన్నీ ఈ ఇష్యూ కూడా ఎందుకు రావాలనుకుంటే 6 గ్యారెంటీలు పొందబెట్టి పక్కకు రైట్ అన్ని డైవర్ట్ చేయాలి అందుకే ఇది ఇష్యూ కావాలి స్పీకర్ బదనామైన పర్లేదు 6 గ్యారెంటీలు పొందబెట్టి ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుంటాము గడ్డం ప్రసాద్ గారు ఆ ఇష్యూ గల మర్చిపోయిన స్పీకర్ గారు ఇష్యూ మూసి ఇష్యూతో డైవర్ట్ చేయాలి ఎంత కుట్ర అంటే అంత కుట్రలు చేస్తుంది రేవంత్ రెడ్డి గారడి మాటలను నమ్మితే ప్రజలు మునిగిపోతారు పెద్దలు చెప్పారు వేమని చెప్పారు అల్పుడు ఎప్పుడు పలుకు ఆడంబరం గాను సజ్జనుండు పలుకు చల్లగాను నిన్న ఇంకొక విషయం అన్నారు ఆయన అంటే ఏదైతే గాంధీ సరోవర్ 5,000 కోట్లు ఎవడన్నాడు ఏంది మీ ఇష్టం మీరే మాట్లాడితే మా అంటే 70 కోట్లు 200 కోట్లు ఖర్చు అవుతుంది 200 కోట్లని ఎందుకు ఖర్చు పెట్టారు సార్ నాకు ఫస్ట్ పేజ్ లో 5,000 కోట్లు మళ్ళీ వాళ్ళే అన్నారు ఫస్ట్ పేజ్ లో 5,000 కోట్లు ఏదేమైనా ఎట్లా మాట గాంధీ సరోవర్ ఫస్ట్ పేజ్ అని చెప్పారు దానికి 5,000 కోట్లు అనిపించారు వేరే వాళ్ళతోటి మేము అనలేదన్నారు దాన్ని గాంధీ సరోవర్ అనకుండా ఫస్ట్ పేజ్ 5,000 కోట్లు అంటారు మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడన్నా అంటాడా 5,000 కోట్లు ఎందుకు అవుతుంది అని చెప్పి ఆయన మాట్లాడతారు సార్ చూద్దాం మరి మెడకాయ మీద తలకాయ 1,50,000 కోట్లు మూసి లక్షణాలకు అంటాడా అంటాడంటే మరి ఏమో ఆయన అన్నాడు అది ఎప్పుడు చేస్తారు మరి ఇంకోటి ఎంత ఘోరం ఉంటాయింది ఇక్కడ కంటోన్మెంట్ అసెంబ్లీ ఏరియాలో మీటింగ్ పెట్టి మూసీని శుద్ధి చేయాలి ఈటల రాజేంద్ర గారు ముడి నొప్పియాలి
వాళ్ళు సాబర్మతి నదిని శుద్ధి చేసుకోలేదు అహ్మదాబాద్ లో, మనం ఎందుకు చేసుకోకూడదు అని మాట్లాడిండు. పెట్టిన మీటింగ్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుని పిలవలే. మరి అహ్మదాబాద్ సాబర్మతి నదికి ఎంత శుద్ధికి ఎంత ఖర్చు అని చెప్పలే. 280 కోట్ల ఖర్చు అయింది. ఇక్కడ 1,50,000 కోట్లు డిమాండ్ చేస్తుండ్రు. అది కప్పిపెట్టి 280 కోట్లతోనే సాబర్మతి నది శుద్ధి చేసారు. ఆ 280 కోట్లు కూడా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 3 పంచుకొని 3 కలిసి ఖర్చు పెట్టినాయి 280 కోట్లు. 280 కోట్లు. మరి 1,50,000 కోట్లు. 1,50,000 కోట్లు. అవన్నీ ఏంటంటే అసలు విషయాలు దాచిపెడతాడు, గాలని మాటలు మాట్లాడతాడు, మెస్మరైజ్ చేసి 3 రంగుల జెండా పట్టిన పాట ఉందిగా, ఎట్లా ప్రజలు ముంచుతాం అలాంటి ముంచడాలతోనే ప్రజలు దగా చేస్తుండ్రు. ఎక్కువ కాలం నడవదు. అది నానా పులికత లాగా ఎవరు నమ్మని పరిస్థితి రేవంత్ రెడ్డి. రైట్. ఫైనల్